తిన్నారా తాతయ్య? తిన్నాం. ఏం కూర? పప్పు. అవునా, శ్లోకం బాగానే చదువుతున్నారా? చదువుతున్నాం అమ్మా. ఆరోగ్యం బాగుంటుందా? మంచిగుందమ్మా. అమ్మమ్మ, మీ ఆరోగ్యం? మంచిగుందమ్మా. సరే, మంచిదమ్మమ్మ. నువ్వెలా ఉన్నావమ్మా? కాలేజీ మంచిగా నడుస్తుందా? హలో, ఎవరు? టీచర్ అమ్మా, ఆ బంగళా ఎప్పుడు ఖాళీ చేస్తున్నావు? చూడండి, ఇది మా తాతల కాన్నాన్ని నుంచి వచ్చిన ఆస్తి. దీన్ని ఇచ్చేయటం అంటే మేం చనిపోవటమే. మా ప్రాణాలు తీసి మీరు ఆ పని చేయవచ్చు, కానీ చట్టం, న్యాయం, ధర్మంలాగా నియత్ అని ఒకటి ఉంటుంది, అదే చూసుకుంటుంది. చూడు టీచర్ అమ్మా, ఆ బంగళాని నేను ఆల్రెడీ వేరే వాళ్ళకి అమ్మేసిన. రేపే మా పిల్లగాళ్ళు బిల్డింగ్ని జేసీబీలతో కూల్చేస్తారు. మరి మంచి మర్యాదగా ఖాళీ చేసి వెళ్ళిపో, లేదంటే నేను అసలే మంచోడిని కాదు, చాలా గలీజోని. ఖబర్దార్. ఏంటి నేను చెప్పే సమజవుతుందా? ఏమైంది బిడ్డ? ఎందుకు పరేషాన్గా ఉన్నావు? ఏమైంది బిడ్డ? భయపడద్దు, భగవంతుడున్నాడు. అధైర్యం చెందొద్దు, మేమంతా ఉన్నాం కదా. ఏంటమ్మా నీ ప్రాబ్లం? నేను సిఏ యాదగిరి గాని కలవాలి. సార్ లేరు, నువ్వు నాతో చెప్పు, ఆయనతో చెప్పినట్టే. నేను సార్తోనే చెప్తా. పర్వాలేదు, నాకు చెప్పండి. నాకు చెబితే సార్తో చెప్పినట్టే. అంటే మీరు మధ్యలో ఎవరికి లీక్ చేయరు కదా? ఇది టాప్ సీక్రెట్. ఇలాంటి సీక్రెట్ విషయాలు సిఏ గారు నాకే చెప్పమని, వాడి సంగతి తేల్చమని ఎప్పుడు చెబుతూ ఉంటారు. మీరు చెప్పండి. నాకు ఒక అనాథాశ్రమం ఉంది, దాన్ని ఖాళీ చేయమని ఒక చీటర్ గాడు ఎమ్మడబడుతున్నాడు. వాడు చీటర్ అయినా ఫైటర్ అయినా మా సిఏ గారు వాడు అంతు చూస్తాడు. మీరు బేఫికర్గా ఉండండి. నేను సార్కి చెప్పి మీ కాడికి తోలుకుని వస్తా. ఆ రౌడీగాడి బొక్కల్లో సున్నం ఖాళీ చేసేదే మా పని అన్నట్టు. థ్యాంక్ యూ సార్, మాకు న్యాయం చేయండి, రక్షణ కల్పించండి. అది మా పని. నేను మా సార్కి చెప్పి మీకు తలనొప్పి లేకుండా చేస్తా. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్తే అమ్మా. హలో యాదగిరి, ఎక్కడున్నావు? సార్, క్రిమినల్ని పట్టుకోనీకి వెళ్తున్నా. ఒకడిప్పుడే తప్పిపోయిండు. తప్పించుకున్నాడా? డామిట్. యాదగిరి, ఇంకో కొత్త కేసు వచ్చిందా? సహృదయ ఓల్డేజ్ హోమ్కి ధమ్కీ ఇస్తున్నారంట. మీరేం ఫికర్ చేయకుండ్రి, నేను అది కూడా చూసుకుంటా. ఆ జగ్గుబాయ్ వాడి పిల్ల గ్యాంగ్ అందరినీ కంట్రోల్ పెట్టే బాధ్యత నాది. అనాథల వృద్ధుల జోలికి పోనీకి ఆ దేడి దిమ్మాగానికి అసలు బుద్ధెట్లొచ్చిందేమో. మీరు చెప్పిరుగా, నేను చూసుకుంటా. నాయకుడైనా తల వంచక తప్పదు. చరిత్ర సృష్టించగల సత్తా, దమ్ము, ధైర్యం, కలేజా కలిగిన స్టూడెంట్స్ మాత్రమే దేశ రాజకీయాలను మార్చగలరు. ఒక్కొక్కరు ఒక్కొక్క అగ్గిపుడిగా ఈ డైనమైట్ల తమ శక్తిని చాటాల్సిన ఆవశ్యకత వచ్చింది. కొట్లాట పోయేదేం లేదు, పదండి. కొత్త అధ్యాయాలు రావాల్సిన సమయం ఆసన్నమైంది. మన స్టూడెంట్స్ పవర్ రుచి చూపిద్దాం. మా అమ్మ నాన్న ఏ రోజైనా మంచి పని చేయండిరా నాన్నల్లారా అంటుంటారు, చూసారా?